హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? స్వీట్ షాప్లో దొరికే కటింగ్ కారపూస ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి, జల్లించి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. మీరు షాప్లో కొన్న బియ్యపిండి అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఆడించిన బియ్యపిండి అన్న తీసుకోవచ్చు అండి. మరి ఎక్కువ వేయకండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి 1 కప్పు శనగపిండికి. తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 హాఫ్ టీ స్పూను వాము తీసుకొని చేతిలో వేసుకొని బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేతితో మనము నలపడం వల్ల మంచి సువాసన వస్తుందండి. ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన కారము, సాల్టు, అలాగే బియ్యపిండి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ, లేకపోతే బటర్ కానీ, లేకపోతే నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి చక్కగా పట్టేలాగా ఇలా పట్టించాలండి. ఇలా చేత్తో మిక్స్ చేస్తుంటే చక్కగా పిండికి పడుతుంది ఆయిల్ అంతా కూడా. చూడండి, ఇలా ముద్దలాగా రావాలండి. అప్పుడే కారపూస అనేది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మనము దీన్ని చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ లూజ్గా ఉండకూడదండి. చపాతీ ముద్ద ఎలా మనం మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలండి. అప్పుడే ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుందండి. పిండి లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోవాలి. మనం ఎక్కువ చేత్తో ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది స్మూత్గా వస్తుందండి. చూడండి, ఇలా పిండి కలుపుకున్న తర్వాత 2 భాగాలుగా చేసి ఉంచుకొని దీనిపైన మూత పెట్టుకొని 1 ముద్ద మటుకు తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. మన ఇంట్లో కొబ్బరి తురుము ఉంటుంది కదండి, ఇలా చిన్న తురుమైనా పర్లేదు, లేకపోతే కాస్త పెద్ద హోల్స్ ఉన్నా కూడా పర్వాలేదండి. దీనికి కాస్త ఫస్ట్ మనము ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను దీనిపైన పెట్టుకొని ఇలా మనము చేత్తో ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఇలా పడుతుందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే వెంటనే మాడిపోతుంది. కాబట్టి ఇలా మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అయిపోతాయండి శనగపిండి కాబట్టి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్యాచ్ వేసేటప్పుడు కూడా మనము ఆయిల్ అనేది వేడి చూసుకొని సిమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. చూడండి, చక్కగా పడుతుంది. మీరు పిండి అనేది గట్టి కలుపుకున్నారనుకోండి, చక్కగా ఇలా మనకు కారపూస అనేది పడుతుందండి. చూడండి, ఎంత చక్కగా కారపూస అనేది రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీతో అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము. అలాగే మన ఛానల్లో కొబ్బరితో చేసిన జంతికలు ఉన్నాయండి. అలాగే ఇంట్లో ఉండి ఇడ్లీ, దోశ పిండితో కూడా జంతికలు చేసుకోవచ్చు. వాటి లింక్ కూడా ఇస్తానండి. పుట్నాల పప్పుతో చేసిన జంతికలు కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ కారపూస అనేది చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకొని, చూసారా నా చెయ్యి ఎంత డ్రైగా ఉందో. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎంత చక్కగా స్మూత్గా ఉన్నాయో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అన్నా, అలాగే పండుగ అన్నా కూడా ఇలా కూడా మనము స్నాక్ అనేది చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఇంట్లో ఏదన్నా స్నాక్ లేనప్పుడు కానీ, అలాగే ఇంట్లో ఏదన్నా నంచుకోవడానికి లేనప్పుడు కూడా సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి. ఇది మనం చేసి ఉంచుకున్నామంటే 4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి. అస్సలు పాడవదు. చూసారు కదా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.